హాయ్ మాస్టర్స్. ముందుగా ధ్యానాన్ని శాకాహారం నేర్పించడం ధ్యాన పితామహ బ్రహ్మ సుభాష్ పత్రిజీకి, నాకు ఈ సనాతన జ్ఞానం నేర్పించిన మాస్టర్ టీచర్ రామ్తాకి అండ్ నా పూర్ణాత అయినటువంటి బ్రహ్మశ్రీ విశ్వామిత్ర మహర్షికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ క్లాస్లో మనం ఆత్మ గురించి చెప్పుకుందాం, సోల్ గురించి చెప్పుకుందాం. అయితే ఇప్పుడు ఆ సోల్ అనేది మనకి మన మన చైతన్యంతో పాటు మొదటిగా శూన్యం ఉంది. శూన్యం నుంచి మూల చైతన్యం ఆవిర్భవించింది. ఆ మూల చైతన్యం ఎప్పుడైతే తనలో తాను నిమగ్నం అయిందో, తనలో తాను అంతర్ముఖమైందో, అది అనేక కాంతిపుంజాలుగా విస్తరించింది. అనేక కాంతిపుంజాల సముదాయం మన అనేక కాంతిపుంజాలు. అదే లైట్, అదే స్పిరిట్స్. ఆ స్పిరిట్ రా తనతో పాటు ఒక లైఫ్ ఫోర్స్ని, ఒక సోల్ని క్రియేట్ చేసుకుంది. ఎందుకంటే తన జర్నీని రికార్డ్ చేయడానికి. అంటే సోల్ అంటే ఇంకా ఎలా చెప్పుకోవచ్చు అంటే, బుక్ ఆఫ్ లైట్, లైట్ అనే పుస్తకంలో తన అనుభవం అంతా రికార్డ్ చేసుకుంటారు. ఎందుకు రికార్డ్ చేసుకోవాలి? రికార్డ్ చేసుకోవడం వల్ల ఏం చేశాను, ఇంకేం చేయాలి అనేది తెలుస్తుంది. రికార్డ్ చేయడం వల్ల మీ మీకు గైడ్ చేయడం ఉపయోగపడుతుంది. ప్లస్ మనం ఎలా వెళ్ళాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇన్కార్నేషన్లో మీరు ఏది సాధించారో అన్ని ఆ క్వాంటమ్ ఫీల్డ్లో ఆ చిత్రగుప్తుడు అంటారు కదా. సో చిత్రగుప్తన్ అంటే ఫొటోస్ రూపంలో సేవ్ అవుతాయి. సో ఆ సేవ్ అయ్యి నెక్స్ట్ టైం మనం పైకి వెళ్ళినప్పుడు చూసుకుంటాం, "ఓహో, ఈ పని చేశాను, ఇంక ఇది చేయలేదు సరిగ్గా" అని చెప్పి ఆ సరి చేయకుండా ఉన్న విషయాన్ని మనం సరి చేసుకోవడానికి వస్తాం. సో ఏవైతే నేర్చుకోవాలో, ఏదైతే మనం పూర్తిగా ఆ జ్ఞానం పొందాలో, పూర్తిగా మనం ఎక్స్పీరియన్స్ చేయాలో ఆ విషయాలు మనం పెట్టుకొని వస్తాం. సో అంటే ఏ విషయాలు అయితే మన ప్రతి విషయాన్ని కూడా మనం రికార్డ్ చేసుకోవాలి. ఏదైతే ఒక ఎక్స్పీరియన్స్ పొందాం అనుకోండి, ఎక్స్పీరియన్స్ పొందిన విషయాన్ని సోల్ ఎప్పుడైనా రికార్డ్ చేసుకుంటారు. బ్రెయిన్లో ఆలోచన తీసుకొని ఇక్కడ బ్రెయిన్తో ఆ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాం. ఆ ఇమేజ్ తగ్గట్టు మీ బాడీలో ఒక ఒక గ్లాండ్, ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. హార్మోన్ బట్టి మీ కోపమో, ప్రేమో, జాలో, కర్రో ఏదో కలుగుతా ఉంటుంది భావం. ఆ భావాన్ని చెప్పండి సోలు, మీ ఇక్కడ హృదయ భాగంలో ఉన్న సోలు రికార్డ్ చేసుకుంటాం. ఆ రికార్డ్ చేసుకున్నానికి మళ్ళీ సిగ్నల్ బ్యాక్ మైండ్కి వచ్చినప్పుడు అది వ్యక్తపరుస్తుంది భాష రూపంలో. ఎందుకంటే సోల్ రూపంలో దానికి లాంగ్వేజ్ ఉండదు, ఓన్లీ ఫ్రీక్వెన్సీ రూపంలో ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ మళ్ళీ బ్రెయిన్కి పంపించినప్పుడు అది భాష రూపంలో చెప్తుంది. తీపనో, లేకపోతే కోపమనో, బాధనో అది భాష రూపంలో వ్యక్తపరుస్తుంది. సో అయితే ఈ సోల్ ఎప్పుడైతే రికార్డ్ చేసుకోవడం మొదలు పెడుతుందో, ఆ రికార్డ్ చేసుకోవడం వల్ల మన జర్నీ ఏంటో మనకు తెలుస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళాలో అది గైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక ఊరు వెళ్ళాలనుకోండి, మనం గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటాం. అలాగా మన లోపల కూడా ఒక దిక్సూచి ఉంది. అదే మీ ఆత్మ, అదే మీ సోల్. అది మీతో ఎలా మాట్లాడుతుందంటే ద ఇన్పుట్ వాయిస్ అంటారు అంతా. సోల్ విల్ కమ్యూనికేట్ త్రూ యూ ఇన్పుట్ వాయిస్, దట్స్ కాల్ ఇంట్యూషన్. ఆత్మ మీతో ఎలా మాట్లాడుతుంది అంటే ఇంట్యూషన్, అంటే భావన రూపంలో మాట్లాడుతుంది. ద లాంగ్వేజ్ ఆఫ్ సోల్ ఇస్ కాల్ ఫీలింగ్స్ అంటారు రామ్సా. అంటే మీ ఆత్మ మీతో ఎలా మాట్లాడుతుంది అంటే ఫీలింగ్స్ రూపంలో, ఇంట్యూషన్ రూపంలో, ఈ పని చేయాలనే ప్రేరణ వస్తుంది కదా, ఆ ప్రేరణ రూపంలో మీతో మాట్లాడుతుంది సోల్. అది మైండ్ నుంచి వస్తుందా, లేకపోతే మీ లోపల అంతరంగంగా సహజంగా వస్తుందా అని మీ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవచ్చు. మెడిటేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు మైండ్ ఆగిపోతుంది కాబట్టి లోపల ఏం చేయాలో అది చెప్తుంది. దానికోసం ధ్యానం. మీ శరీరంకి ఈ ఆత్మ మధ్య ఈ మనసు అనేది ఉంది. అంటే శరీర మనసు వ్యక్తిత్వం ఉంది. అంటే ఈ శరీరం ద్వారా వచ్చే ఒక మనసు ఉంది. ఈ శరీరం ఏర్పరచుకున్న ఒక మనసు ఉంది. ఆ మనసు అడ్డుగా ఉంది. ఆ మనసును ఆలోచించడం ఆపేస్తే అప్పుడు ఈ ఆత్మ యొక్క ప్రణాళిక, ఆత్మ ఏమి చెప్తుంది మీకు బోధ అర్థమవుతుంది. మీరు ఒక నదికి వెళ్ళినప్పుడు ఆ నదిలో మీ పిక్చర్ మీకు కనపడాలంటే అక్కడ నది ఓకుండా స్టేబుల్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. అప్పుడు నీ మొక్క చిత్రం కనిపిస్తుంది. అలాగే మీ అంతరంగంలో మీ సోల్ యొక్క ఆ ఆ ప్రబోధాన్ని, లేకపోతే ఆ ఇంట్యూషన్ని మీరు వినాలంటే అది చెప్పే ఆ ఆ భావన అర్థం చేసుకోవాలంటే మీరు ఏకాంతం. అందుకే రూమి కూడా మాట చెప్తారు. రూమి అంటే ఒక ఫిలాసఫర్ ఏం చెప్తారంటే ఓన్లీ ఇన్ సాలిట్యూడ్ యూ కెన్ వన్ విత్ యూ కెన్ కమ్యూనికేట్ విత్ సోల్. అంటే ఏకాంతంలోనే మనము ఆ ఆత్మతో మనం సంభాషించవచ్చు. సో అలాగా ఎప్పుడైతే మన శ్వాస మీద ధ్యాస పెడుతున్నామో, ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు మన లోపల ఏదైతే మన ప్రణాళిక వేసుకొచ్చామో అది గత జన్మలో లేకపోతే ఏదో ఒకటి మనకు తెలుస్తుంది. ఈ పని చేయాలి, శాకాహారాలు చేయాలి, లేకపోతే పిరమిడ్ కట్టాలి, లేకపోతే క్లాస్ చెప్పాలి, లేకపోతే ఒక బుక్ రాయాలి, బుక్ చదవాలి, ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఒకళ్ళు మీకు మీ సోల్ గైడ్ చేస్తాం. దట్ ఈజ్ యాక్చువల్లీ యువర్ గైడ్. మీ గైడ్ ఎవరంటే మీ లోపల ఉన్న సోల్. దాన్ని మనం పట్టుకుంటే అంటే ఇప్పుడు నిన్నటి వరకు శరీరం నేను అనుకున్న, మనసు ఇప్పుడు ఆత్మ వైపు చూసింది. ఆ మనసు
మళ్ళీ చెప్తున్నాను. శరీరం నేను అనుకుంటున్న మైండ్ ఇప్పుడు ఆత్మ వైపు మైండ్ తిరిగింది. ఎగ్జాంపుల్, మనకి పౌర్ణమి అమావాస్య ఉంటుంది. పౌర్ణమి అంటే ఏంటి? ఆ సూర్యుడి యొక్క లైటింగ్ చంద్రుడి మీద పడకుండా ఒక అడ్డొచ్చింది. అడ్డొచ్చింది ఏంటి? భూమి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ షేర్ చేస్తాను. ఇది సూర్యుడు. నీట్గా. సన్. ఓకే. ఈ సన్ చుట్టూ ఇది భూమి తిరుగుతూ ఉంది అనుకోండి. ఇది ఎర్త్ అనుకోండి. ఓకే. ఇది ఎర్త్. ఈ ఎర్త్ చుట్టూ ఏం తిరిగింది? మూన్ తిరుగుతూ ఉంటుంది. ఈ మూన్ తిరుగుతూ ఉంటుంది ఎర్త్ చుట్టూ. ఓకే. సో అది తిరిగేటప్పుడు ఇటు వచ్చింది అనుకోండి, ఈ మూన్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? పౌర్ణమి అంటాం. ఎందుకంటే సూర్యుడు యొక్క ప్రకాశం పూర్తిగా పడదు. అప్పుడు ఎక్కడి నుంచి మనకు కనిపిస్తుంది. అది ఇటు తిరిగి ఇటు వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చింది అనుకోండి, అమావాస్య అంటే. ఎందుకంటే ఈ సూర్యుడు యొక్క వెలుగు పడకుండా ఈ భూమి మీద అడ్డు ఉంది. అంటే ఈ మనసుకి ఈ సూర్యుడు కనపకుండా శరీరం మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ అమావాస్య రోజు. అదే తిరిగి వచ్చి ఈ పౌర్ణమి రోజు ఏం కనిపిస్తుంది? సూర్యుడు వెలుగు కనిపిస్తుంది. సూర్యుడు స్వయం ప్రకాశం. మీ మనసు కూడా పనిచేయాలంటే ఆత్మ ఉండటం వల్ల మనసు పనిచేస్తుంది. రైట్? ఆత్మ చైతన్యం వల్ల మనసు పనిచేస్తుంది. సో అలాగా మన జీవితంలో కూడా ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు మన ఆ ఆత్మతో డైరెక్ట్ కనెక్షన్ ఏర్పడుతుంది. ఎందుకంటే శరీరాన్ని కళ్ళకుండా అలా పెట్టాం. అర్థమైందా? సో అందుకే పౌర్ణమి రోజు మీకు మనసు బాగా పనిచేస్తుంది. ఎక్కువ పనిచేస్తుంది. మీ ఏ భావనతో ఉంటే ఆ భావం 3 రెట్లు ఎక్కువ అవుతుంది. మల్టిప్లై అవుతుంది, యాంప్లిఫై అవుతుంది ఆ భావన. మీరు కోపంగా ఉంటే ఆ అమావాస్య రోజు కోపం ఎక్కువ అవుతుంది. మీరు ప్రశాంతంగా ఉంటే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం బాగా కుడితే ఇంకా బాగా కుడుతుంది అమావాస్య రోజు. మీ స్థితి పెరుగుతుంది. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి పెరుగుతుంది. దానికి శక్తి ఇవ్వబడుతుంది. ఆ విషయానికి శక్తి ఇవ్వబడుతుంది. ఆలోచన దానికి శక్తి ఇవ్వబడుతుంది. సో అంటే ఇప్పుడు ఈ మనసు అనేది శరీరాన్ని పక్కన పెట్టి, ఈ మనసు శరీర చైతన్యాన్ని దాటి ఈ లోపల ట్రావెల్ చేసే కొద్దీ ఈ ఆత్మ యొక్క ప్రబోధాన్ని, ఆత్మ చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. అట్లాగా మనం చేయకుండా అనేక జన్మలు ఎత్తాం. అప్పుడు మనం ఏదైతే ప్రణాళిక తెచ్చుకున్నామో ఆ ప్రణాళిక తెచ్చిపోయి రకరకాల పనులు చేస్తాం. ఎప్పుడైతే ఈ ధ్యానం చేసి ఈ శరీరాన్ని పక్కన పెట్టామో, శరీరంతో పని చేయకుండా అలా చూడకుండా ఏమి చేయకుండా జ్ఞానేంద్రియాన్ని అలాగా ఏమి ఆలోచించకుండా అలా ఉంచామో అప్పుడు ఈ మనసు ఆత్మ చెప్పేదాని విషయాన్ని అర్థం చేసుకుంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ ప్రణాళిక అయితే మనం అక్కడ తెచ్చుకున్నామో ఆ ప్రణాళిక ఎక్కడ కనుక మనం తెలుసుకుంటే మనం ఆ ట్రాక్లో వెళ్ళిపోయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్దాం అనుకున్నప్పుడు, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళినప్పుడు మీకు రూట్ తెలియాలి. ఆ రూట్ తెలిసి ఆ రూట్ లోంచి ఎక్కడ డీవియేట్ అవ్వకుండా, ఎక్కడ పక్కకి వెళ్ళకుండా ఆ రూట్లో వెళ్ళగలగాలి. అలాగే మనం కొన్ని విషయాలు తెచ్చుకుంటాం. ఈ జీవితంలో ఇది సాధించాలి, ఇది నేర్చుకోవాలి, ఈ ఎక్స్పీరియన్స్ పొందాలి అని. మధ్య మధ్యలో ఆ విషయాలు ఆ విషయాలు కాకుండా కొన్ని పక్క విషయాలు చేస్తూ ఉంటాం, డివేట్ అవుతా ఉంటాం. మళ్ళీ ఎప్పుడైతే మనం ఇలాంటి ధ్యానం అనేది మన సాధన అనుకుంటే ఎప్పుడు ఆ నిరంతరం ఆ ఆత్మ చైతన్యంతో కలిసి ఉంటాం కాబట్టి ఆ ప్రణాళిక డివేట్ అవ్వకుండా ఖచ్చితంగా గమ్యానికి వెళ్ళగలం. సో ఎంత తొందరగా వెళ్తాం అనేది మన ప్రాక్టీస్ పెట్టి ఉంటుంది. వాళ్ళ చైతన్యం మీద ఆధారపడుతుంది. కానీ ఖచ్చితంగా గమ్యానికి వెళ్తాం. సో అది పర్పస్. అయితే ఫర్ ఎగ్జాంపుల్, మనం సోల్ ఎలా ప్లాన్ చేసుకుంటో తెలుసుకుంది. ఈరోజు సోలు ఒక శరీరాన్ని ఎలా చూస్ చేసుకుంటుంది, అది అక్కడ ఎలా ప్లాన్ చేసుకుని ఇక్కడికి వస్తుందో తెలుసుకుందాం. ఎప్పుడైతే ఒక సెకండరీ కాన్షియస్నెస్, మీ చైతన్యము, మీ స్పిరిట్ ఎప్పుడైతే ఆ ఆత్మని సృష్టించి ఆ ఆత్మతో పాటు అనేక తలాలు దాటుకుంటూ దాటుకుంటూ కిందకు వస్తుంది. దిట్ ఈస్ కాల్ డిసెన్షన్, ఎన్వల్యూషన్ అంటారు దీన్ని. రామ్త ఎవల్యూషన్ ఆర్ అవరోహణ ఆర్ డిసెండింగ్ అంట. అవరోహణ అంటే మన చైతన్యం కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వచ్చాం. దిస్ కాల్ ఫాలెన్ ఏంజల్స్. తీసుకొని భౌతిక ప్రపంచాన్ని సృష్టించాం. భూమిని సృష్టించాం. భూమి మీద నదులు, నక్షత్రాలు, భూమి మీద నదులు, పర్వతాలు, రకరకాల ఫలాలు, జంతువులు అన్ని సృష్టించాం. బట్ వాటిని పట్టుకొని ఎక్స్పీరియన్స్ చెందడానికి శరీరం సరిపోదు కాబట్టి, కాంతిగా ఉంటే సరిపోదు కాబట్టి ఇక్కడ నుంచి ఇంకొంచెం దిగి, కొంతమంది ఆగిపోయారు, అయినా కొంచెం మంది దిగి శరీరంలో ప్రవేశించి ఆ శరీరంతో అనుభూతి చెందడం మొదలుపెట్టారు.
అనుభూతి చెందాను కొన్ని రోజులైన తర్వాత ఎంత అనుభూతి చెందారంటే ఈ శరీరంలోంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా శరీరం నేను అనే భావన వరకు అనుభూతి చెందారు. రైట్. సో అలా అనుభూతి చెంది బాడీ మళ్ళీ నశించిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళటం మొదలుపెట్టారు. పైకి వెళ్ళిపోయి ఏదైతే ఇంకా అసంపూర్తిగా ఉన్న విషయాలు ఏదైతే ఉన్నాయో, అంటే శరీరంతో ఉండి తన దైవత్వాన్ని ఎవరైతే గుర్తించలేదో ఇంకా పరిమితంగా ఉండొచ్చు. నీ చైతన్యం ఏ పరిధిలో ఉంటది, నువ్వు ఆ ఆ పరిధిలో ఉన్న లోకానికి వెళ్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చైతన్యం ఎప్పుడు ఎలాగెలా బతికితే చాలనుకున్నాం అనుకోండి, మనం ఇక్కడికి వెళ్తాం ఇన్ఫ్రారెడ్. రైట్. అలా కాకుండా నేను కొంచెం ప్రేమతత్వంతో ఉంటే నేను నాలుగో ప్రపంచంకి వెళ్తాను. అందరితో ప్రేమతో చూశాను అనుకోండి, ప్రేమతో మాట్లాడి అందరితో ఆ ప్రేమతత్వంతో మెలిగాను అనుకోండి, ఐదో ప్రపంచంకి వెళ్తాను. రైట్. వ్యక్తపరిచినప్పుడు అందరిలో ఆ ప్రేమతత్వం చూసినప్పుడు ఆరో ప్రపంచంకి వెళ్తాను. నేనే దైవం దర్శనప్పుడు ఏడో ప్రపంచంకి వెళ్తాను. అలాగా మనం ఎక్కడ భూమి మీద ఈ శరీరంతో ఏ చైతన్యంతో మనం ప్రవర్తిస్తున్నాము అనే అవగాహన బట్టి మీ చైతన్య స్థితిని బట్టి ఆ ఆ పై లోకాల్లో ఆ లోకానికి వెళ్తారు. అంటే మీరు బాల్ నేలకేసి కొట్టారనుకోండి, మీరు ఎంత స్పీడ్తో కొట్టారో అంత స్పీడ్ పైకి వెళ్తారు. అట్లాగే మీరు మీరు బాడీ వెకేట్ చేసే ముందు, మీరు చనిపోయే ముందు మీ ఆలోచన పరిధి ఏ విధంగా ఉన్నది, మీ చైతన్య స్థితి ఎక్కడ ఉన్నది దాన్ని బట్టే మీరు ఆ లోకానికి వెళ్తారు. సో ఆ లోకానికి వెళ్ళి అక్కడ మీరు అంతకుముందు చేసిన పనులన్నీ చూసుకుంటారు. దాన్నే సోల్ రివ్యూ అంటారు, లైట్ రివ్యూ అంటారు. అక్కడ మీరు చూసుకుంటారు, నేను ఆత్మ ప్రాణానికి ఎక్కడ సరిగ్గా చేయలేదు, లేకపోతే ఏ పని చేశాను ఏ పని చేయలేదు అని చూసుకొని ఎలా చూసుకుంటారంటే ఆ ఎదుటి వ్యక్తి కూడా మీరు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని బాధ పెట్టారు, ఆ బాధ పెట్టిన వ్యక్తిలో కూడా మీరే ఉంటారు. ఎందుకంటే లైట్ ఫామ్ లో ఇక లైట్ లో ఆ మనిషి కనిపించడు, ఓన్లీ లైటే కనిపిస్తుంది, ఓన్లీ భావనే కనిపిస్తుంది. ఆ వ్యక్తి లోపల ఏం ఫీల్ అయ్యాడనే విషయం మాత్రమే మీకు తెలుస్తుంది కాబట్టి అక్కడ కూడా ఆ భావన ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మీరే కనిపిస్తారు. ఓహో, ఆ విషయం ఆ వ్యక్తిని అలా బాధ పెట్టానా అని చెప్పి అక్కడ మీకు అర్థమవుతుంది. లేకపోతే ఒక వ్యక్తి నా వల్ల సంతోషపడ్డా, ఒక వెళ్ళి నా వల్ల ఒక వ్యక్తి లాభపడ్డా అనే విషయాలు మీరు చూసుకుంటారు. అక్కడ మీ ఇప్పటిదాకా ఏం చేశారో ప్రతిదీ కూడా అక్కడ చూసుకుంటారు. చూసుకొని నా ప్రణాళికలో సాధించవలసి సాధించానా, లేకపోతే ఇంకేం సాధించాలి, ఇంకేం నేను నేర్చుకోవాలి, ఇంకేం ఎక్స్పీరియన్స్ పొందాలని చెప్పి బేరీజ్ వేసుకొని మీరు సహాయం చేసే వాళ్ళు ఉంటారు, ఆ సహాయం చేసి మళ్ళీ ప్లాన్ వేసుకొని మళ్ళీ కిందకు వస్తారు. ఇప్పుడు కిందకు వచ్చేటప్పుడు శరీరం కావాలి కాబట్టి మీరు తల్లిదండ్రులు చూస్ చేసుకుంటారు. మీ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు చూస్ చేసుకుంటారంటే మీ ప్రణాళికలకి అనుగుణంగా ఉన్న ఆ తల్లిదండ్రుల యొక్క డిఎన్ఏని చూస్ చేసుకుంటారు. ఏ తల్లిదండ్రుల ద్వారా నేను కిందకి వెళ్తే నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలను, నేను అనుకున్న ఎక్స్పీరియన్స్ పొందగలను అని అనుకొని ఆ తల్లిదండ్రులను చూస్ చేసుకుంటారు. అంటే ఇక్కడ చైల్డే వాళ్ళ మదర్ని పేరెంట్స్ చూస్ చేసుకుంటుంది, అంతేగాని పేరెంట్స్ పిల్లల్ని చూస్ చేసుకోవట్లేదు. అర్థమైందా? అర్థమైందండి. సో ఇక్కడ పిల్లలే తల్లిదండ్రుల్ని చూస్ చేసుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు గతంలో నేను డబ్బులు బాగా ఖర్చు పెట్టేసాను అనుకోండి, బాగా ధనవంతుడు కుటుంబంలో పెట్టాను, నాకు డబ్బు విలువ తెలియదు. సో డబ్బు విలువ తెలియదు అని చెప్పి మళ్ళీ ఏం చేశాను, ఓకే నేను డబ్బును బాగా అంతకుముందు జనంలో మిస్యూజ్ చేశాను, తాగాను తిరిగాను పిచ్చిగా వేస్ట్ చేశాను, లేకపోతే ఆ, లేని వాళ్ళ పట్ల చులకనగా చూసాను, సంథింగ్ ఒక భావం చూసి ఓకే నేను ఇప్పుడు డబ్బు విలువ తెలుసుకోవాలి అని చెప్పి అనుకున్నాను అనుకోండి. ఇచ్చి దానిలో ఈ పేద కుటుంబంలో పుడతారు. పుట్టినప్పుడు మీకు ఆర్థిక పరిస్థితి సరిగ్గా ఉండదు కాబట్టి మీకు తెలుస్తుంది దాని విలువ ఏంటి, దాని వాల్యూ ఏంటి తెలుస్తుంది. సో అలా సోల్స్ చూజ్ చేసుకుంటాయి, చూజ్ చేసుకొని ఇక్కడ చూజ్ చేసుకుని దాని జీవితాంతం ఎక్స్పీరియన్స్ పొందడం కాదు, దాని విలువ తెలుసుకొని మళ్ళీ దాంట్లోంచి బయటికి రావాలి. ఇప్పుడు డబ్బు లేని కుటుంబంలో పుట్టానని చెప్పి ఆ జీవితాంతం దాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ పొందే చాలు, ఒక్కసారి ఆ విలువ రియలైజ్ చేస్తే చాలు. ఆ విలువ రియలైజ్ చేసేంత వరకు ఈ పరిస్థితి. ఒకసారి దాని గురించి తెలుసుకున్నాం అనుకోండి, మీరు దాన్ని అధిగమించవచ్చు, అధిగమించే అవకాశం ఎప్పుడూ ఉంది మీకు. అంతే తప్ప నేను పేద కుటుంబంలో పుట్టాను కాబట్టి జీవితాంతం పేద కుటుంబంలో బతకాలని రూల్ ఏం లేదు అక్కడ. సో అది ఓన్లీ వాంట్ ఎక్స్పీరియన్స్, యూ వాంట్ నో వాల్యూ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. ప్రతి విషయంలో మనం ఆ అనుభూతిని పొందాలి, ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోవాలి. ఆ డబ్బు ఉంటే ఎలా ఉంటుంది, డబ్బు లేకపోతే ఎలా ఉంటుంది, ఆహారం ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది అని అన్ని రకాలుగా మనం జీవితాన్ని ఎక్స్పీరియన్స్ పొందినప్పుడు అప్పుడు మనకి ఆ విలువ తెలుస్తుంది. ఆ పక్క మనిషిని అర్థం చేసుకోవడం తెలుస్తుంది. మీ జీవితంలో అనేక కష్టాలు, అనేక బాధలు, అనేక ఎక్స్పీరియన్స్ పొందారనుకోండి, పక్కోడి యొక్క అనుభూతిని ఈజీగా పొందగలరు. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద ఎవరైనా ఒక బెచ్చగాడు అడుక్కుంటూ వెళ్తాడు అనుకోండి, ఆహార విలువ మీకు తెలుసు కాబట్టి వాడు ఇమీడియట్గా మనకు తెలియకుండా అంతరంగంలో ఆ కరుణాభావం వస్తుంది. తెలుసుకొని మనకు తెలుసు ఆ నొప్పి ఎలా ఉంటుందో, ఆ బాధ ఎలా ఉంటుందో, ఆహారం లేకపోతే బాధ తెలుసు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళకి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంది.
మనకు ఒకవేళ ఆహారం లేకపోతే ఎలా ఉంటుందనే విషయం మనకు తెలియదు అనుకోండి, మనం హెల్ప్ చేయలేము. ఎందుకంటే మనకు ఫీల్ అవ్వలేము ఆ బాధ, ఆ పెయిన్ ఏంటో. అందుకే ఎవరైతే అనేక రకాల ఎక్స్పీరియన్స్లు పొంది ఈ పై తలాలకు వెళ్తారో వారి కరుణ వాళ్ళు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పక్క జీవిని హింసించడానికి కూడా ఆలోచిస్తారు. చిన్న మాట అంటే కూడా ఆలోచిస్తారు. రైట్. సో అంతా కరుణా హృదయంతో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే అది తెలుసు వాళ్ళకి జీవితంలో ఒక ఆహారం లేకపోతే ఎలా ఉంటుంది, ఒక మనిషిని ఒక మాట అంటే ఎలా ఉంటుంది, అన్ని విషయాలు తెలుసు కాబట్టి అలాగా వ్యవహరిస్తారు. అందుకే రాంత ఏం చెప్పారంటే, కంపాషన్ కమ్స్ ఫ్రమ్ ఆల్ ఎక్స్పీరియన్సెస్. ఎప్పుడైతే జీవితంలో అన్ని రకాల అనుభూతులు పొందావో నీలో ఆ కరుణ అనేది వస్తుంది. రైట్. ఆ కరుణే మనలో దాన గుణంగా మారుతుంది. సో అందుకే పద్యసారి చెప్తారు కదా, సమయమే సాధన, సహనమే ప్రగతి, దానమే ధర్మము, అనుభవమే జ్ఞానము. అలాగా ఎప్పుడైతే మీలో ఆ కరుణ మొదలైద్దో మీలో ఆ ఇచ్చే గుణం మొదలవుతుంది. ఆ ఇచ్చే గుణమే పుణ్యము. రైట్. అందుకే అంతా కూడా కంపాషన్ ఇస్ వర్చ్యూ అంటాడు. కరుణే పుణ్యం. ఎందుకంటే మీ ఎదురోళ్ళకి ఆ భావంతో, కరుణ అంటే ఎదురోళ్ళకి ఆ బాధను అర్థం చేసుకొని హెల్ప్ చేస్తారు కాబట్టి మీకు కూడా హెల్ప్ చేయబడుతుంది అవసరం. అర్థమైందా? సో అక్కడ మనమే డిజైన్ చేసుకొని అలాంటి తల్లిదండ్రులు నేర్చుకుంటాం. మనకు మా నాన్నగారు మనమే కోపడుతున్నాడు, అయ్యో మా నాన్న నా మీద కోపడుతున్నాడు, నేనేం చేయలేదు అనుకుంటాం. మనమే చూజ్ చేసుకున్నాం. ఎందుకంటే ఆ కోపంలో కూడా మనం ఎక్స్పీరియన్స్ పొంది ఆ కోపం నుంచి బయటకు వచ్చి, ఓకే మా నాన్న ఆయన పరిస్థితి వల్ల కోపపడ్డాడు, ఆయన కోపపడ్డాడు కాబట్టి నేను కూడా కోపడితే గేమ్ అవ్వదు. లేకపోతే నేను ఉన్నతంగా ఎదగాలంటే అన్కండిషనల్గా ప్రేమతత్వం ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచుంటారు మా నాన్నని, ఎలాంటి సంఘటనలు ఆ జీవితంలో ఎదురయ్యాయి అని అర్థం చేసుకుంటే ఆయన ఎందుకు కోపం ఉన్నాడో అర్థం అవుతుంది. అప్పుడు ఆయన మీద మనం ఆ కరుణని ఆ ప్రేమను చూపిస్తాం. అంతే తప్ప అర్థం చేసుకోకపోతే మళ్ళీ మనకు కూడా కోపం వస్తుంది. అందుకే ఎల్ఐటి మాస్టరు మన పట్ల కరుణ ప్రేమతో ఎందుకు ఉంటారంటే మనం అర్థం చేసుకుంటాం. మనం ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాము, అనేక జన్మలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందున్నాము, ఆ పొందే ఎఫెక్ట్ ఈ జన్మలో చూపిస్తుంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓహో, అనేక జన్మలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందాడు కాబట్టి ఈ జన్మలో ఇలా వ్యవహరిస్తున్నాడు, వీడికి మనం ప్రేమతో చెప్పాలి, లేకపోతే కరుణతో చెప్పాలి, ఆ ఓపికతో చెప్పాలి, పేషెన్స్తో చెప్పాలి చెప్పి మాస్టర్ అనేవాడు ఆ విధంగా హెల్ప్ చేస్తాడు. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ మినరప్ప ఉన్నాడు అనుకోండి. మినరప్పకి వాళ్ళ గురువు ఏం చేశాడు, సో ఆయనతో ఇల్లు కట్టించి మళ్ళీ కొడుకొట్టించాడు. అలాగా చాలాసార్లు చేసిన తర్వాత ఆయనలో ఉన్న అహంకారము, ఆయనలో ఉన్న ఆ ఆయన క్షుద్ర గుణము, ఆ ఆ ఆ పూర్తిగా ఉన్న ఆ రాక్షస గుణం అంతా బయటికి వెళ్ళిపోయి సాత్వికంగా మారాడు. అప్పుడు ఆయనకు విద్య అందించాడు మినరప్ప, ఆయన గురువు. రైట్. సో అట్లాగా మనలో కూడా ఎప్పుడైతే ఈ పరిస్థితులు ఎదురైనప్పుడు అప్పుడు మనం మార్చుకునే అవకాశం ఉంటుంది. మనకు అర్థమవుతుంది మనం ఈ విషయాల మీద మాస్టర్ సంపాదించాలి. మన జీవితంలో ఒక బాధ, ఒక కోపం వస్తుందంటే మనం మార్చుకోవాలి. దాని పట్ల అజ్ఞానం ఉంది. సో భూమి మీద వచ్చిన తర్వాత మీరు అలాంటి ప్లానింగ్లు వేసుకొని, సో అప్పటిదాకా తల్లిదండ్రుల్ని నా నాన్న సరిగ్గా చదివించలేదు, లేకపోతే నా నేను డబ్బులు సరిగ్గా చిన్నప్పుడు ఇవ్వలేదు, లేకపోతే నాకు కావాల్సి కొనించలేదు, లేకపోతే కొనిస్తేనే బాగా చదివావని, బాగా అయిపోయావని అని చెప్పి తల్లిదండ్రులు బ్లేమ్ చేయడం మొదలు పెడతాం. అలా తల్లిదండ్రులు బ్లేమ్ చేయడం మొదలు పెట్టకుండా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళతో అన్కండిషనల్గా ఎలా అయితే మనకి ప్రేమ చూపించారో మనం కూడా అదే విధంగా ప్రేమ చూపించినప్పుడు మనం ఎదుగుతాం. వాళ్ళు మనం తిట్టారని చెప్పి మనం తిట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు బాగా చూసుకున్నా చూసుకోకపోయినా మనం ఎంచుకొని కావాలని వచ్చాం కాబట్టి మనం వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళు మనల్ని చూజ్ చేసుకోలేదు, మనమే వాళ్ళని చూజ్ చేసుకున్నాము. సో మనం ఖచ్చితంగా వాళ్ళతో అన్కండిషనల్గా ఉండాలి. వాళ్ళు ఉన్నా లేకపోతే, ఎందుకంటే మనం జ్ఞానం నేర్చుకుంటున్నాం కాబట్టి, మనం మెడిటేషన్ చేస్తున్నాం కాబట్టి మనం ఆ ప్రేమతత్వంతో ఉండాలి. ప్రేమతత్వం అంటే అన్కండిషనల్ గివింగ్. వాళ్ళు ఎలా ఉన్నా సరే అంతే చెప్పి వాళ్ళు తిడితే పడమని కాదు, బట్ చెప్పే విధంగా చెప్పాలి, అర్థమయ్యేలా చెప్పాలి. మన ఇక్కడ లక్ష్యం వాళ్ళని తిట్టడం కాదు, వాళ్ళని మాట అనడం కాదు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం. అర్థమయ్యే చెప్పే ఒక విధానంలో ఒకసారి గట్టిగా చెప్పొచ్చు, అది వేరే విషయం. బట్ మన ఉద్దేశం వాళ్ళకి ఆ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడం, వాళ్ళని అర్థం చేసుకోవడం. అందుకే పత్రిసారి మాట అన్నాడు, అండర్స్టాండింగ్ నథింగ్ బట్ ఎన్లైట్మెంట్. అర్థం చేసుకోవడమే ఎన్లైట్మెంట్. మీ జీవితంలో ఒక విషయం, ఒక వ్యక్తి పట్ల సమస్య ఉందంటే ఆ వ్యక్తిని మీరు పూర్తిగా అర్థం చేసుకోలేదు అంతే. రైట్.
అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ విషయం వెళ్ళిపోతుంది. ఆ వ్యక్తి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు క్వశ్చన్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైందా? ఎవరైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పుడు దాకా చెప్పడానికి? అంటే మీ వాస్తవాన్ని మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నామని ఎప్పుడు ఆ ఎరుగుతూ ఉండాలి. అప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారు. అంతే తప్ప నా తల్లిదండ్రుల వల్ల ఇలా అయిపోయాను, నా సరిగ్గా చదివలేదు కాబట్టి నేను పేదవాడిని అయిపోయాను, నా చిన్నప్పుడు సరిగ్గా నాకు కావాల్సిన పని లేదు కాబట్టి నేను తయారైనా అని చెప్పి వాళ్ళ మీద ఎదురు చెప్పుకుంటున్నా. నేనే వాళ్ళని చూస్ చేసుకున్నాను, అది నేర్చుకోవడానికి నేనే వచ్చాను, ఆ పరిస్థితులను నేను నేర్చుకోవాలి అని ఎప్పుడైతే మీరు నిర్ణయించుకుంటారో, ఎప్పుడైతే ఆ ఎరుగుతూ ఉంటారో మీలో మార్పు వస్తుంది. లేకపోతే వీళ్ళంతా ఎప్పుడు పక్కన వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అదే మాస్టర్స్. ఎవరైనా క్వశ్చన్ అడగచ్చు. అందుకే ఏకాంతంలో ఏకము అంతమవుతుంది. అది ఏకాంతం. ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. ఒంటరితనం అంటే అందరూ ఉన్న లేని భావన. బట్ ఏకాంతం మీరు ఒక్కళ్ళో ఉన్న అంతా ఉండాలనే భావన. ఏకము అంతమయ్యే ప్రదేశమే ఏకాంతం. ఆ ఏకాంతం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు తెలుస్తుంది. మీతో మీరు ఉంటారు. మీ చైతన్యము మీ ఆత్మతో కలిసి ఉంటుంది. సో అది. థ్యాంక్ యూ మాస్టర్. చాలా క్వశ్చన్స్ అడగవచ్చు. నమస్తే సార్. నమస్తే సార్. అవును సార్, సెషన్ మన పర్పస్ ఏంటంటే ఆ, మనమే సెలెక్ట్ చేసుకొని వస్తాము. ఆ, మనం పేరెంట్ను వచ్చి బ్లేమ్ చేయడం కాదు, మనమే సెలెక్ట్ చేసుకొని అక్కడ ప్లేస్ను సెలెక్ట్ చేసుకొని మనం వస్తాం కరెక్ట్. ఆ, అనేది ఒకటి. ఇంకోటి సార్, మీరు చిన్నప్పుడు చెప్తే మళ్ళీ చెప్తా. ఒక తల్లిదండ్రులకి నలుగురు పిల్లలు పుట్టారనుకోండి, నలుగురికి సేమ్ డిఎన్ఏ ఉంటుంది. సేమ్ డిఎన్ఏ ఉంటుంది. రైట్. అయినా నలుగురు, ఒకడు బాగా చదువుతాడు, ఒకడు బాగా చదవడు, ఒకడు డబ్బున్నాడు అవుతాడు, ఒకడు ఇంకా అలాగే మిడిల్ క్లాస్లో ఉంటాడు, ఒకడు అందంగా ఉంటాడు, ఒక మామూలుగా ఉంటాడు. అదే తల్లిదండ్రులు పుట్టాడు. డిఫరెన్స్ ఎక్కడంటే మనం చూస్ చేసుకుంటాం మనం ఎలా పుట్టాలి. మన ప్రణాళిక బట్టి మనం ఎంచుకుంటాం. ఆ డిఎన్ఏలో కోటాను కోట్ల కాంబినేషన్లో ఆ మదర్ నుంచి వచ్చే ఆ ఎగ్స్, మా ఫాదర్ నుంచి వచ్చే ఆ స్పెర్మ్ రెండిట్లో కాంబినేషన్లో ఏ కాంబినేషన్ మనకు కావాలి, ఏ ఫ్రీక్వెన్సీ మనకి అనుకూలంగా ఉంది, దాన్ని చూస్ చేసుకొని మనం ఎంచుకొని వస్తాం. ఓకే. సో అలాగే మనం చేసిన ఇక్కడ మనం చేసిన కార్యాలను బట్టి కర్మలను బట్టి మనకు అక్కడ ప్లేస్ అనేది మనము సెలెక్ట్ అవుతుంది. మనమే, ఎవడో చూస్ చేయడు, మనమే మనమే వెళ్తాం. మనమే. మనమే సెలెక్ట్. ఆ ఫ్రీక్వెన్సీకి వెళ్తాం. అందుకే ఆలోపే మనమే వెళ్తాం. జస్ట్ ఏంటంటే ఇక్కడ మనం చదువుకొని ఎగ్జామ్ ఎట్లా రాస్తే ఎట్లాంటి ప్లేస్ దొరుకుతుందో అట్లా మనం టైంలో కల్లా కూడా అంతే. మనకి ఆ జర్నీ అనేది ఉన్నత లోకాలు దొరుకుతాయి మీకు 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 ₹1,00,000 ఉంటే ఇండియా మొత్తం తిరగచ్చు, ₹1,00,00,000 ఉంటే విదేశాలు తిరగచ్చు. అంతే అంతే, మీ దగ్గర ఉన్న జ్ఞానం బట్టి, మీ అవగాహన బట్టి ఆ లోకానికి వెళ్తారు. ఆ, నేను దైవం తెలుసుకున్నాను అనుకోండి, సరే. సరాసరి ఆ ఏడు ప్రకారంగా వెళ్తాను అంతే. ఉమ్. సరే, ఇక్కడ జూమ్ లో ఏంటంటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీ క్లాసెస్ కొంచెం ఇంగ్లీష్ లో అప్పుడప్పుడు కన్వర్జేషన్ ఇస్తున్నారు కదా, అయితే ఎక్కువ రూరల్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ వస్తారు. అవును. అయితే కొంచెం వాళ్ళకి అండర్స్టాండ్ అవ్వడానికి కొంచెం అవును. అంటే అవును. ఇట్లా ఉంటుంది. కొంచెం వీలైనంత తెలుగులో ఆ, చెప్పడానికి ప్రయత్నం చేయండి సార్ ఆ, మీరు. ఆ. అందుకే తెలుగులో మళ్ళీ చెప్తారు అని చెప్తున్నారు, మీరు కన్వర్ట్ చేస్తున్నారు బట్ షూర్ సార్. మేడం మాట్లాడండి సుజాత. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. రాధాకృష్ణ సార్, ఆ, నమస్తే సార్. మన ప్రణాళిక మనమే ఎన్నుకొని వస్తాం. మనమే ఒక ప్రణాళికతోని ఆత్మనే ఒక ప్రణాళిక తీసుకొని వస్తుందని చెప్పారండి. మనం వచ్చేటప్పుడే మనం ఒక ప్రణాళిక తీసుకొని వస్తాము. ఆ ప్రణాళిక ప్రకారమే ఉండాలనుకుంటాం, కానీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ మళ్ళీ మర్చిపోతాం మనం జన్మ తీసుకుంటాం. డివేట్ అవుతాం. ఎందుకంటే ఈ ఈ బయటి వాతావరణాన్ని బట్టి అక్కడ ఉన్న కుటుంబ వాతావరణము, వాళ్ళ మనసుతోని ఇంకా మార్పులు అనేవి వస్తాయని చెప్పారు. ఇంకోటి ఏంటంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మనం ఏంటంటే తల్లిదండ్రులు మనమే ఎంచుకుంటున్నాము. వాళ్ళ తల్లిదండ్రులు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు అని వాళ్ళను బ్లేమ్ చేయడము అదంతా కూడా అవసరం. తల్లిదండ్రులని పరిస్థితి కూడా మనం ఎంచుకున్నాం. అలాంటి పరిస్థితి మనం ఎంచుకున్నాం. ఎందుకంటే ఆ పరిస్థితి ఎదురైనప్పుడే మనం దాని నుంచి నేర్చుకుంటాం. అవునండి. ఇంకా పౌర్ణమి గురించి కూడా చెప్పారండి. పౌర్ణమి ఏంటంటే సూర్యుని కాంతి పడ్డప్పుడే పౌర్ణమి రోజు ఆ కాంతి వల్లనే ఎక్కువ ఆ రోజు ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. బాగుందండి.
అంతరంగంలో ఏదంటే బాహ్యంలో అదే ఉంది. అంతరంగం బట్టి బాహ్యంలో సృష్టించారు, అంతరంగ బాహ్యం బట్టి అంతరంగం శరీరం తయారైంది కాబట్టి. సో మనం జరిగే మార్పు, మన లోపల ఉన్న సూర్యుడు ఎవరంటే ఆత్మ, బయట సూర్యుడు అంటే లోపల ఆత్మ, చంద్రుడు అంటే మనసు. ఆత్మ ఆత్మ మనకు ఆత్మ చెప్తూనే ఉంటుందండి. మన ప్రబోధం, ఆత్మ ప్రబోధం అన్నది మనము ఆ, మనకు తెలుస్తుంది. మనకు ఇప్పుడు ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు మన లోపల నుంచి మనకు తెలుస్తుంది. కానీ మనసు అనేది దానికి ఏ, ఆ, ఏంటంటే మనసు వల్ల పోతుండు కానీ ఆత్మను పక్కకు నెట్టేసి మనసును ఫాలో చేస్తున్నారు. కానీ తప్పకుండా ఇప్పుడు చూడండి, బయటికి వెళ్ళేటప్పుడు ఒక జనరల్గా ఒక ఉదాహరణ తీసుకుంటే మనకు ఒకటి వస్తుంది వాళ్ళ, ఏదో అది చూసి అట్మాస్ఫియర్ చూసి వాళ్ళ ఇది వస్తుందని మనకు ఆత్మ చెప్తుంది. కానీ మన మనసు ఏంది, దాన్ని అవునో కాదా అనుకోకుండా మనం వెళ్ళిపోతూనే ఉంటాం. అవును, ఒకటి అట్లా మన మనసు అవును. చెప్పింది కూడా వింటామండి మనము. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, ఇంకోటి నువ్వు చెప్పింది కరెక్ట్. ఇంకోటి అంటే, ఒకసారి ఆత్మ చెప్పిన విన్నా కూడా మీ జీవితంలో నష్టం జరగవచ్చు, మీ డబ్బులు పోవచ్చు, ఒక ఏం జరగవచ్చు. బట్ మీ ఆత్మ పురోగొచ్చింది. సో మనసు ఎప్పుడు సేఫ్ గేమ్, రిస్క్ తీసుకోదు. బట్ ఆత్మకు అట్లా కాదు. ఆత్మకు మంచి చెడు ఏం లేదు, నీడ్స్ ఎక్స్పీరియన్స్. దానికి ఎక్స్పీరియన్స్ కాదు, ఎక్స్పీరియన్స్కి పాజిటివ్ నెగిటివ్ లేదు. అనుభూతి అనుభూతి. అనుభూతిని మనం మనసుతో ఆలోచించినప్పుడు దాన్ని విశ్లేషిస్తున్నాం. మంచి చెడు, ఎక్కువ తక్కువ, పాపం పుణ్యం, ఇవన్నీ మనసు చేసే పనులు. సోల్లో అవి ఏమీ లేవు. అనుభూతి దానికి కావాల్సి, అనుభవం 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 నుంచి అనుభూతి. అనుభూతి రికార్డ్ చేసుకుంటుంది, అనుభవం ద్వారా అనుభూతి రికార్డ్ చేసుకుంటుంది. సో ఆ అనుభూతి ఒకసారి మనకి ఫిజికల్గా చూస్తే అది నష్టం అనిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీతో సోల్ అని చెప్తుంది ఈ పని చేయమని చెప్తుంది, ఆ పని వల్ల మీ డబ్బులు పోవచ్చు. బట్ అప్పుడు ఆ జ్ఞానం వస్తుంది ఇంకోసారి ఆ పని చేయకూడదని. మీకు ఎలా వస్తుంది? ఆ పని చేస్తే నష్టపోయినప్పుడు మనకి ఇంకోసారి చేయకూడదు వస్తుంది. ఒకసారి ఎప్పుడు గుంటలో పడితే నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు చూసుకుని వెళ్ళాలి. ఆ గుంట ఉంటే పక్కన నుంచి వెళ్ళిపోవాలి, అటు నుంచి వెళ్ళకూడదు అనే విషయం అర్థమవుతుంది. అంతే కదా? అట్లాగా ఆ సోల్ అనేది చాలా మంది ఏమనుకుంటారంటే, సోల్ మాట వింటే అసలు జీవితంలో సమస్యలు సమస్యలు అలా అని కాదు. ఎక్స్పీరియన్స్ పొందుతారు, ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత మీ ఒక మెట్టు ఎదుగుతారు. లేకపోతే మళ్ళీ ఎక్కడ కొంగలు అక్కడలాగే ఎప్పుడు సేఫ్గా అలాగే ఉంటారు. రైట్. సో వాళ్ళు చెప్తున్నది బాగా అర్థమవుతుందండి. మనకు మనకు అర్థమవుతుంది. ఇది ఇట్లా అని మనకు ముందే అన్ని తెలిసిపోతుంటాయి, అర్థమవుతుంటది. కానీ ఒక్కొక్కసారి మనం పాటించడం పాటించకపోవడం అనేది వ్యక్తిని బట్టి ఉంటుంది. అది వాళ్ళ మనసు స్థితి, ఆత్మస్థితి దాన్ని బట్టి ఉంటుంది. మీ లోపల ఉన్న నడిపించే మీ అసలైన గురువు ఎవరంటే మీ ఆత్మ. మీ దిక్సూచి ఎవరంటే ఆత్మ. అవునండి. దాన్ని పట్టుకుంటే ఈజీ, జర్నీ ఈజీ అయిపోద్ది. మీ దగ్గర రూట్ మ్యాప్ ఉందనుకోండి, మీ ప్లేస్ ఎక్కడ వెళ్ళిపోయిన పర్లా, దాంట్లో ఫోన్లో ఎలా పెట్టుకుంటే ఎలాగైతే ఏ ప్లేస్కి వెళ్ళిపోతున్నామో ఒకసారి దాన్ని పెట్టుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ సంసార సాగరాన్ని ఈజీగా దాటవచ్చు. ఆ పట్టుకోవడం కోసమే ఈ ధ్యానం. ఓకే సార్, నాకు ఫీల్ ఈ గుడ్. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సోల్ హ్యాస్ ఆల్సో ఇన్పుట్ వాయిస్. సోల్ సంభాషిస్తుంది, దానికి ఇట్ నోస్ ఆల్ లాంగ్వేజెస్. సో ట్రై టు లిజన్. ఎప్పుడైనా అవకాశం ఉంటే మీకు క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చెప్తుంది. ప్యూర్ మనసు బుద్ధి శుద్ధి బాగా జరిగినప్పుడు, ఆ, ఆత్మశుద్ధిలో ఉన్నప్పుడు అది సాధ్యం. ఆత్మ శుద్ధి ఉండదు, ఆత్మ ఎప్పుడు ప్యూర్గా ఉంటుంది. ఆత్మ ఎప్పుడు బుద్ధి శుద్ధిగా ఉంటుంది. బుద్ధి అనేది ఆ ఆత్మ పైన ఉన్న ఆ ఆ బుద్ధి. మనసు, ఆ మనసులో శుద్ధత్వం ఎలా? ఆ, సరే, ఇక్కడ బుద్ధి అంటారు కదా సార్, మనకు మనసు బుద్ధి ఆత్మ. మనసు, ఆ, చిత్తం. అంటే బుద్ధి పాత్ర ఆ, గురించి కొంచెం చెప్పండి. మైండ్నే 4 రకాలుగా విభజిస్తారు. అంటే ఆలోచించేటప్పుడు మనసు అంటాం, ఎమోషన్తో ఉంటే. ఆ ఎమోషన్ దాటి ఒక నిర్ణయం తీసుకునే స్థితిలో ఉంటే అదే బుద్ధిగా పనిచేస్తుంది. మనసే బుద్ధిగా మారింది, పరిణితి చెందిన మనసే బుద్ధిగా మారింది. ఫర్ ఎగ్జాంపుల్, ముగ్గురు డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఎగ్గొట్టారు. డిసిషన్ తీసుకోవడం ఆ, బుద్ధి. నిజం. ఏం ఇచ్చారు, ఆడెవడో ఎక్కువ వడ్డీ ఇస్తున్నాడు అని చెప్పి ముగ్గురికి డబ్బులు ఇచ్చారు. ఒకసారి మోసపోయారు. రెండోడు వచ్చి ఇతడు నీకు గట్టిగా ఎక్కువ ఇస్తా అని చెప్పించారు, మళ్ళీ డబ్బే ఇచ్చారు. మూడోసారి కూడా ఆడికన్నా ఎక్కువ ఇస్తా అని చెప్తే మళ్ళీ మూడోసారి కూడా ఇచ్చి మోసపోయారు. ఇప్పుడు నాలుగోసారి ఏం చేస్తారు? ఎమోషన్ డబ్బులు ఎవరు, అక్కడ ఎమోషన్ పనిచేయదు. ఇప్పుడు నిర్ణయం వచ్చారు, ఇవ్వకూడదు అనే ఒక విషయాన్ని, జ్ఞానం నేర్చుకున్నారు. ఎప్పుడైతే మనసు అనేది ఎమోషన్తో పనిచేస్తుంది, గత తరపు ఎక్స్పీరియన్స్తో పనిచేస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిన జ్ఞానంతో బుద్ధి పనిచేస్తుంది. అంటే మనసు అనేది మజ్జిగ, బుద్ధి అనేది మజ్జిగ నుంచి వచ్చి వెన్న. అదేనా? అంటే మనసు రిఫైన్ ఆఫ్ చెప్పండి సార్, చెప్పండి. మనసుని రిఫైన్ చేస్తే మనసు పరిణితి చెందితే బుద్ధిగా మారుతుంది. అందుకే చాలా మంది
కొంతమంది ఎమోషనల్గా మాట్లాడతారు, ఎమోషనల్గా రియాక్ట్ అవుతారు. కొంతమంది మనసు దాటే స్థితిలో ఉంటారు, ఎమోషన్ దాటే స్థితిలో ఉన్న వాళ్ళు బుద్ధితో మాట్లాడతారు. ఎప్పుడు ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడాలి, ఎక్కువ రియాక్ట్ అవ్వరు, ఎక్కువ ఎమోషనల్ అవ్వరు. తిట్టినా పెద్దగా లాజిక్గా ఆన్సర్ చెప్తారు. అదేందా, అది కూడా దాటితే ఇంకా ఇంట్యూషన్ లెవెల్లో ఉంటుంది, యోగుల్లాగా ఉంటుంది. అదేందా స్థితి. ఓన్లీ ఫస్ట్ శరీర భావాలతో ఉంటారు, కొంచెం తర్వాత మనసుతో ఉంటుంది, తర్వాత బుద్ధితో ఉంటారు, కొంత ఆత్మతో ఉంటుంది. ఆత్మలో కూడా ఇంకా ఇంకా 4 స్టేజ్ అట్లా. అదేనా. ఈ ఇంట్యూషన్ అనేది ఇప్పుడు సోల్ నుండి వస్తుందంట. సోల్ నుంచి వస్తుంది, సోల్ నుంచి వస్తుంది. అప్పుడు దాని ప్రకారం పనిచేస్తారు. మనసు, చిత్తం, బుద్ధి, అహంకారం ఇవి ఉన్నాయి కదండి. అవును. మనసు అన్నది కోరుకున్నప్పుడు చిత్తం అన్నది దాన్ని విచారణ చేసుకుంటుందని చెప్పారండి. ఆ చిత్తం ఎప్పుడైతే విచారణ చేసుకుంటుందో బుద్ధి అన్నది నిర్ణయిస్తుంది. మనకు చిత్తంలో స్టోరేజ్ ఉంటుంది, చిత్తంలో చిత్తం స్టోరేజ్. అనేది మనం ఎప్పుడు దాని గురించే ఆలోచన. చింతిస్తుంది. ఆ, ఆ, ఇక్కడ మనసు అనేది ఆలోచించే ఇది మనసు. రైట్. మనసులోనే భాగాలు కదండి. మనసు, చిత్తం, బుద్ధి, అహంకారము 4 మనసులో భాగాలు. భాగాలు ఇంగ్లీష్లో మైండ్ అంటాము. ఉమ్. మైండ్ 4 రకాలుగా విభజించారు. ఆలోచించేటప్పుడు మనసు అన్నాము, అది దాని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని స్టోరేజ్ చేసుకుంటే చిత్తం అన్నాము. నిర్ణయం చేసుకునేటప్పుడు బుద్ధి అన్నాము. ఈ అన్నిటిలోంచి ఒక ఒక అహంకారం ఏర్పడుతుంది, నేను అనే భావన ఏర్పడుతుంది, సపరేట్ గా నేను అనే భావన ఏర్పడుతుంది. ఈ మూడింటి వల్ల, మనసు, చిత్తము ప్లస్ బుద్ధి వల్ల నేను నేను అనే సపరేట్ భావన ఏర్పడుతుంది. నీ చిత్తంలో ఎక్స్పీరియన్స్ అన్ని ఉన్నాయి, రైట్. ఆలోచించే విధానం వల్ల ఎక్స్పీరియన్స్ పొందేవాళ్ళు. ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత దాంట్లోంచి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయం తీసుకుని ఈ మూడింటి వల్ల నీకంటూ ఒక ప్రత్యేకత ఏర్పడింది. నేను ఎలా ఉన్నాను, ఈ పలానా రెడ్డి గారిని, సుబ్బారావుని, అప్పారావుని, పలానా జవాబు అని చెప్పి ఒక వ్యక్తిత్వం ఫామ్ చేసుకొని దానివల్ల మనం సపరేట్ అయిపోయాం. అంతా ఒకటే అని అంతా ఒకటే అనే స్థితి నుంచి మనం సపరేట్ అయిపోయి ఈ మూడింటి వల్ల ఆటలు దాటగలిగాం. చిత్తం అంటే సబ్ కాన్షియస్ మైండ్, ఇది కాన్షియస్ మైండ్. మనసు, మనసు చిత్తం. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి? మీ మాస్టర్స్ ఇంకెవరన్నా మాట్లాడండి, హ్యాండ్ రేజ్ చేయండి. లేదు అంటే మీకు ఆప్షన్ ఉంటుంది, డైరెక్ట్ ఓపెన్ చేసుకొని మాట్లాడండి. ఫస్ట్ మీరు వీడియోస్ ఆన్ చేసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా. మీరు మీ వీడియోస్ ఆన్ చేసుకుంటే ఎంటున్నారా, పడుకున్నారా అర్థం కదా. శబ్దవాన్ లేకపోతే విద్య. పద్మావతి మేడం, సునీత మేడం, బోధన్, తులసి, ఊర్మిళ, నాగాచారి, లక్ష్మీ మేడం, హైదరాబాద్, శ్రవణం తర్వాత మననం కూడా చేసుకోవాలి. క్లాస్ అయిన తర్వాత ఈరోజు ఏం నేర్చుకున్నాము, భాగ్యలక్ష్మి, ఈ విషయం అంతకుముందు ఎలా వేరే సార్లు ఈ విషయం గురించి ఏం చెప్పారు జ్యోతి మేడం. అని మననం చేసుకోవాలి. ఎలాగైతే ఒక జంతువు, ఆవు గడ్డంతా తింటా ఇంటికి వచ్చి మననం చేస్తుంది, మళ్ళీ నెవరేసుకుంటుంది. అలాగే మీరు జ్ఞానం నెవరేసుకున్నప్పుడు స్థితం అవుతుంది. స్థితమైనప్పుడు దాన్ని ఉపయోగపడుతుంది అవసరం వచ్చినప్పుడు. స్థితం కాకుండా స్థితం అవ్వాలి జ్ఞానం. శ్రవణము, మననము, నిధిధ్యాస, ఆత్మ సాక్షాత్కారం. ఎప్పుడైనా విన్న విషయాన్ని మననం చేసుకోవాలి. అప్పుడు మీదైన ఒక ఫిలాసఫీగా, మీదైన ఒక దాని ఏమంటారు, దృక్పథంగా మారుతుంది. సుకన్య మేడం మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. రావట్లేదా? నేను చేస్తాను. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి మీరు. అయింది మాస్టర్. నమస్కారం మాస్టర్. నమస్తే. మీరు చక్కగా చెప్పారు మాస్టర్. క్లాసు ఆ సబ్జెక్ట్ బాగుంది. జన్మ ప్రణాళికలోని తల్లిదండ్రులని తీసుకొని వస్తాము అని కరెక్ట్ చెప్పిర్రు మాస్టర్, అర్థమయ్యేటట్టు. కానీ అందరూ అమ్మ నాన్నలను తిడతారు మాస్టర్, మరి మనం ఏం చేస్తున్నాం అన్నది చూడరు.
మనం చూసుకోరు కానీ ఎప్పుడు ఎదుటోళ్ళ మీదే ఎత్తారు తిడతారు. మీరు కరెక్ట్ చెప్పిర్రు ఇది అంటే అట్లాంటి వాళ్ళకి మంచిగా అర్థమవుతుంది. మనమే వచ్చినాం మన ప్రణాళిక ప్రకారం అని కరెక్ట్ చెప్పిర్రు మాస్టర్. థ్యాంక్ ఈ యూ. మనసు బుద్ధి ఆత్మ ఇది కూడా మాకు మంచిగా తెలిసింది విషయాలు. ఈ పౌర్ణమి గురించి కూడా చెప్పిర్రు, మంచిగా చెప్పిర్రు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరన్నా మాట్లాడాలనుకుంటే, ఏమన్నా డౌట్ అడగాలనుకుంటే మీరు వీడియో ఆన్ చేసుకోండి, అన్మ్యూట్ చేస్తాను. ఏదో అంటే ధ్యానంలో అంటుంది. ధ్యానంలో ధ్యానం చేపిస్తారా సార్? ఒక 10 నిమిషాలు చేపించి లెఫ్ట్ అయిపోండి. 12 వరకు ఉంటారు ధ్యానం, మీరు టైం అయిపోయిన తర్వాత. ఓకే. ఒక మాస్టర్స్ అందరూ కనిపిసుకొని 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. సో ధ్యానం మీకు బాగా కుదరాలంటే ఎంత సహజంగా మీరు పడుకునేటప్పుడు శరీరాన్ని ఎంత సహజంగా ఉంచుతారో అంత సహజంగా ఉంచాలి. ఫస్ట్ శరీరం పాటు రెండు. ఇప్పుడు పడుకునే ముందు మీరు ఏమైనా అనుకుంటారా బాగా పడుకోవాలని చెప్పి ఎవరు అనుకోడు. సో, సహజంగా పడుకుంటారు. అదే మెడిటేషన్ కూడా బాగా మెడిటేషన్ ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. అంతేనా? సో అలాగా జరుగుతున్న శ్వాస జరుగుతుందని గమనించండి. ఆల్రెడీ ఆల్రెడీ జరుగుతుంది. దాన్ని గమనించండి. గమనించినప్పుడు మీ చైతన్యం ఈ ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే మీ శ్వాస అనేది సబ్ కాన్షియస్ మైండ్ అధీనంలో ఉంది కాబట్టి మీ శరీరం ఈ చైతన్యం ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. అప్పుడు మీ శరీర చైతన్యం నుంచి పైకి వెళ్తారు. అన్నమయ కోశం నుంచి ప్రాణమయ కోశంకి వెళ్తారు. దాని తర్వాత మనోమయ కోశం, జ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అట్లా వెళ్తారు. ఓకేనా?
ఛార్జింగ్